వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. కమలానగర్, కృష్ణానగర్, యూసుఫ్ గూడ, బోరబండ అయిపోయింది. ప్రస్తుతం మనం రహమత్ నగర్ లో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది అనేటువంటిది జనాలకు వివరించడానికి, అసలు ఏమనుకుంటున్నారు, ఓటింగ్ సరళి ఎట్లా ఉంది, ఎందుకు మందకొడిగా సాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రహమత్ నగర్ లో ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. భారీ ఎత్తున జనసందోహం ఉన్నారు. జనాలు కూడా ఈసారి ఓటు వేయడానికి కాస్త కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఏమో క్యూరియాసిటీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే, కొన్ని ప్రాంతాల్లో చాలా మందకొడిగా సైలెంట్ గా, అంటే పోలింగ్ బూత్లన్నీ ఖాళీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొన్ని ప్రాంతాల్లో. ఇక్కడ మాత్రం కోలాహలంగా ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు ఉన్నారు. ఇక్కడే కొంతమంది ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ వెంకటస్వామి ఉన్నారు, ఎడవల్లి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకటస్వామి గారు, మీరు ఇక్కడ లోకలా? నేను ఇక్కడ లోకల్ అన్న స్థానికుడిని, రహమత్ నగర్ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ని. పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి రహమత్ నగర్ డివిజన్ లో ఎలా ఎలక్షన్ జరుగుతుందని ప్రతి బూత్ వెళ్ళి తిరగడం జరుగుతుంది అన్న. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు నాన్ లోకల్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇట్లా ప్రభావితం చేస్తున్నారు అనేటువంటి రైట్గా సునీత చెప్తా ఉంది. 100కి 100% మాకు ఎవరైతే బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారన్న. 1-2 అడపా ఉండొచ్చు, వారిని కూడా పార్టీ అధిష్టానం చెప్పింది. వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్. మీరు ఇక్కడే ఓటర్, ఎక్కడుంది ఓటు మీది? నాది 173. ఓటు వేయడానికి వెళ్తున్నారా? అందుకే రెడీ వెళ్తున్నా ఇక చూసుకుంటూ మధ్యాహ్నం అయినాక ఫ్రీ అవుతుంది కదా అప్పుడు. ఇప్పటి వరకు ఎట్లా అయింది ప్రెసెంట్? చూస్తుంటే చాలా మంది జనాభా ఉన్నట్టు కనిపిస్తుంది రహమత్ నగర్ లో. జనరల్ అయితే కొన్ని ప్రాంతాల్లో క్లాస్ ఏరియాలో మీకు కాంగ్రెస్ వేవ్ కనిపిస్తలేదా అన్న? మీకు కాంగ్రెస్ వేవ్ థంబింగ్ వేవ్ తో గెలుస్తున్నాం అన్న. 100% నవీన్ యాదవ్ గారు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నారు. అందరం కూడా సంసిద్ధంగా సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నాం సాయంత్రం వరకు. జనరల్ గా కొన్ని బస్తీలలో కొన్ని కాలనీలకు పోతే క్లాస్ ఉన్నారు, కొద్దిమంది వస్తున్నారు, ఓటు వేసిపోతున్నారు చాలా నీట్ గా. ఇక్కడనేమో క్యూ లైన్లు, పెద్ద హంగామా, మొత్తం జన సందోహం ఎక్కువ కనిపిస్తుంది. జనాలు ఎక్కువ కనిపిస్తారు. జనాలంటే వాస్తవానికి ఏమైందంటారా, జూబ్లీహిల్స్ నియోజకవర్గం పక్కన చుట్టుపక్కల ఏదైతే ఆఫీసులు ఉంటాయో చాలా వరకు లీవ్స్ చేయలే. వీళ్ళు ఏం చేశారంటే అర్లీ అవర్స్ 9 లోపు చాలా వరకు ఓటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. మళ్ళీ మధ్యాహ్నం నుంచి లీవ్ తీసుకొని మళ్ళీ రావడం వల్ల మళ్ళీ కోలాహలం స్టార్ట్ అయిపోయింది. ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగిపోయింది అనమాట. సాయంత్రం అయితే ఇంకో కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? జనరల్ గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాక్సిమం బూత్లలో ఇప్పుడు 106 బూత్ దగ్గర ఉన్నా నేను. 900 ఓట్లు ఓవరాల్ గా ఉన్నాయి. ఇప్పుడు దాకా 600 ఓట్లు పోలేనాయి. బిఫోర్ 2 o'clock 600 ఓట్లు పోలేనాయి. ఇక నేను అన్ని చూసుకుంటూ వస్తున్నా. మాక్సిమం 40% వరకు ఇదే 105 కానీ. మీరు చెప్పినట్టు 600 ఓట్లు పోలేనాయి అంటే సాయంత్రం లోపల 100% అయితే 100కి 100%. అంటే మా బెల్ట్ అంతా కాంగ్రెస్ బెల్ట్ కాబట్టి మేము దగ్గరుండి వారిని తీసుకుని వచ్చి కంపల్సరీ కాంగ్రెస్ బెల్ట్. 100% కాంగ్రెస్ బెల్ట్. మేము ఆటోలు కూడా ప్రొవైడ్ చేసినాము, వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేసి మరి తీసుకుపోయి ఓటర్లని ఆడ అంటే మేము డ్రాప్ అండ్ పికప్ పాయింట్ కూడా పెట్టుకున్నాం అనమాట. వాళ్ళు వెసులుబాటు, వాళ్ళు కొంత నడవలేని వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. మీరు తీసుకోపోతే ప్రలోభ పెట్టినట్టు ఉంటుంది కదా వెంకట గారు. అంటే నేను ఇప్పుడు లీడర్ని కాదు కదా, నేను కూడా ఒక ఓటర్ని, కార్యకర్తని. ఓటరు ఆ లైన్ లో ఓటర్ని కాబట్టి ఓటు వేయలేకపోతున్నాను కాబట్టి 100% నేను నా సహకారం చేయాలి కాబట్టి 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలని చెప్పి నేను కూడా కోరుకుంటా కదా. మీరు ఇంకొకటి, ఏవైతే సునీతమ్మ గారు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మీరు ఇప్పుడు దాకా అన్నారు కదా, ఓడిపోతున్నాం అనే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో అర్థం లేకుండా వాంటెడ్లీ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా, బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతా చూస్తూ వస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఉన్నారు కదన్న, వాంటెడ్లీ కావాల్సుకని చెప్పి మా మీద ఏదో చేయాలి కదా, అధికార పార్టీలో ఉన్నాం కదా, ఏదైనా 2 రాళ్ళు వేయాలి కదా అని చెప్పి వేస్తున్నారు. కానీ అవన్నీ పప్పడే ఉడుకో. ఖచ్చితంగా కూడా ఇలా నవీన్ యాదవ్ గారు గెలవబోతా ఉన్నారు. ఒకటి, అన్ని పార్టీలు ఎవరి పార్టీలు వాళ్ళు చెప్పుకుంటారు మేమే వస్తామని. బీజేపీ అంటుంది మేమే వస్తామని, బీఆర్ఎస్ చెప్తుంది. మీరు బీజేపీ డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి అన్న. బీజేపీకి తర్వాత సంగతి, గెలుసుడు చాలా పెద్ద మాట. డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి. జనాల మనసు చదవలేం కదా వెంకట గారు. మనకు ఓవర్ ఎట్టేస్తారు, సైలెంట్ ఓటు ఉంటుంది. ఒకవేళ ఇలా లేదు, వాళ్ళు ఏం చెప్తున్నారు నియోజకవర్గంలో పుట్టి ఇక్కడ ఏముందో ఏం లేదు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎన్ని ఉట్టిగా వచ్చి బండి సంజయ్ గారు 4 పిచ్చి మాటలు చెప్పి అట్లా కాదు. అఫ్ కోర్స్ నేను ఏమంటున్నా అంటే, దుబ్బాక ఉప ఎన్నిక అయింది, బీజేపీ గెలిచింది. హుజురాబాద్ అయింది, బీజేపీ గెలిచింది. మునుగోడు అయింది, మునుగోడులో జస్ట్ మిస్ అయింది. సో ఇట్లా కూడా మాదే అంటున్నారు. అన్ని పరిస్థితులు వేరన్న, ఇక్కడ వేరు. ప్రజాప్రభుత్వంలో ఉన్నాం, వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని వ్యవస్థ మారిపోయింది. మేము పనిచేసినాం కాబట్టి ఓట్లు అడుగుతున్నాం, కష్టపడ్డాం కాబట్టి ఓట్లు అడుగుతున్నాం. ఒకటి సార్ మీరేందంటే మీ పార్టీ కాబట్టి మీరు చెప్పుకోవడంలో
దాంట్లో ఏం తప్పు పట్టట్లేదు మేము మీరు చెప్పుకోవచ్చు. బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. మీరు చెప్పుకుంటారు కదా మీ సైడే ఉంది థంపింగ్ మెజారిటీతో వస్తామని. ఎట్లా వస్తారు? రీజన్ ఏంది? ఏ కాన్ఫిడెన్స్ ఏంది అంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించింది? ఎందుకు ఈ కాన్ఫిడెన్స్? 150 కోట్ల ఏదైతే ఇక్కడ డెవలప్మెంట్ వర్క్లు జరిగినాయో మా బలం అది. దాని తర్వాత మా అభ్యర్థి, ఎందుకంటే 2 సార్లు ఓడిపోయినా కూడా నిత్యం ప్రజలలో ఉండి ఎప్పుడైతే అంటే మంచి చెడుకి దేనికైనా కానీ ఆయన ముందుండి చేసే అభ్యర్థి మాకు ఒక బలం. మా ప్రజాప్రభుత్వ సంక్షేమం ఇంకొక బలం. ఏదైతే మేము సంక్షేమ పథకాలు తీసుకొచ్చినామో, లేకపోతే వైట్ రైస్ లాంటిది కానీ, లేకపోతే చన్న బియ్యం లాంటిది, రేషన్ కార్డు లాంటి విషయాలు, బస్సులు, ఇక వగేరా వగేరా XYZ మొత్తం ఇవన్నీ కూడా మాకు ఒక 4-5 ఫ్యాక్టర్లు మాకు హెల్ప్ అవుతాయి. మాకు ఒక మంచి పోల్ మేనేజ్మెంట్, మేము అంటే ఓటర్లను మేము ఎట్లా రీచ్ అవ్వాలి, ఈ 1 మంత్ నుంచి మేమంతా చేసిందంతా వర్కౌట్ అంతా కూడా మాకు ఇప్పుడు కనిపిస్తామంటే మాకు ఆనందంగా ఉందన్న. అంటే మాకు ఒక 5-6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 5-6 ఫ్యాక్టర్లు మేము ఏవైతే అనుకున్నామో దాని మీద వర్కౌట్ చేస్తాం. దాని మీద వర్క్ అయింది. దాని మీద మేము సక్సెస్ కాబోతున్నాం. ఈసారి నిజంగానే జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అంతా కాన్సన్ట్రేషన్ చేసింది. మంత్రుల ఇన్ఛార్జ్లు, స్టార్ క్యాంపెయినర్లు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గల్లీలో గ్రౌండ్ లోకి తిరిగి ఓటు అడిగినటువంటి పరిస్థితి. అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ విభాగాలు అన్ని పనిచేసినాయి. NSU కూడా స్టూడెంట్ విభాగం దాదాపు 400 నుంచి 600 మంది మీ టీం పనిచేసారు అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఏం చెప్పారు? మీ 400 నుంచి 600 మంది ఎక్కడెక్కడ తిరుగురు, జనాలకు ఏం వివరించారు, వాళ్ళ హెడ్ గా వాళ్ళ మీ ప్రెసిడెంట్ గా ఏంది ఎట్లా ఏమన్నా? అంటే ప్రతి డివిజన్ కి మేము అంటే కమిటీలు, ఇన్ఛార్జ్లు, డివిజన్ ఇన్ఛార్జ్లు, కోఆర్డినేషన్ కమిటీలు వేసుకొని రోజువారీగా ప్రతి బూత్ లెవెల్లో మేము క్యాంపెయినింగ్కి వెళ్ళామన్నా. పెద్ద కాంగ్రెస్తో కలిసి, యూత్ కాంగ్రెస్తో కలిసి, మహిళా కాంగ్రెస్తో కలిసి మాకు ఏదైతే వర్క్ అసైన్ చేసారో ఆ వర్క్ను తీసుకుని వెళ్ళాము. ఏవైతే చెప్పాలనుకున్నామో, ఏవైతే చూపెట్టాలనుకున్నామో వాళ్ళకి చూపించినాము, చెప్పినాము. అంతా కూడా అంటే పథకాల విషయంలో కానీ, స్టూడెంట్ విషయంలో కానీ, లేకపోతే డెవలప్మెంట్ వర్క్ల విషయంలో కానీ మీరు చూస్తూ ఉండొచ్చు. నియోజకవర్గంలో అన్నీ కూడా వర్కులు ఎప్పటికప్పుడు అవుతూ ఉన్నాయి. చాలా వరకు అందరూ ఏం చేస్తారంటే ఎలక్షన్ రాగానే శంకుస్థాపనలు చేసి వదిలేస్తారు. మా వర్క్లు కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. అవి కూడా మేము చెప్పుకుంటూ వెళ్ళాం కాబట్టి మేము సక్సెస్గా ఫీల్ అయినామన్న. 600 మంది అంటే మీకు ప్రతి ఏ డివిజన్లో ఉండే డివిజన్కి 50-60 మందిని అట్లా డివైడ్ చేసుకొని పనిచేసినాము. 10-15 రోజులు కష్టపడ్డాము. ఆ కష్టానికి ఫలితంగా రేపు వారు గెలిస్తే మాకు ఆనందం, అంతకు మించిన ఆనందం లేదు. మీరు అన్నట్టు మంత్రులు అంటే ఎలక్షన్ కాబట్టి ఎవరు పార్టీ వాళ్ళు గెలవాలని అనుకుంటారు. సో 100%గా అందరూ కాన్సన్ట్రేట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు వచ్చిరు ఇక్కడికి అంటే ముఖ్యమంత్రి గారు స్టార్ క్యాంపెయినర్, మాకు హీరో. ఆయన సూపర్ స్టార్. ఈ సీఎం గారు అంటే పబ్లిక్ వారు వస్తున్నారు అంటే అంతా జనసందోహంగా మారుతుంది. వారిని చూసి ఓట్లు అన్నీ అంటే మాకు మెజారిటీ పెరిగే ఉంటుంది కాబట్టి వారు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రజల మనిషి కాబట్టి రావడంలో తప్పులేదు. సో అది కూడా అంటే ఎవరైనా కానీ ఎలక్షన్స్ వరకు వారి ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి. అట్లాంటి కేసీఆర్ గారు కూడా వారు ఒక 60-70 మందిని కూర్చోబెట్టుకొని, మాజీ ఎమ్మెల్యేలని అందరిని కూర్చోబెట్టుకొని, మంత్రులని వాళ్ళు కూడా సమీక్ష చేసుకొని, వాళ్ళు కూడా ప్రణాళిక చేసుకొని, వాళ్ళు కూడా ప్లాన్ చేశారు కదా. అంటే ఎవరి పార్టీకి వాళ్ళు ఉంటాయి. ఎట్ ది ఎండ్ ఎవరు సక్సెస్ అవుతారు అనేది మన డెమోక్రసీలో మనకి రేపు రిజల్ట్ తెలుస్తుంది. 100% మాకు నమ్మకం ఉంది, మేము గెలుస్తున్నాం. అంటే 14th రోజు రిజల్ట్ వచ్చే అవకాశం. అంటే ఒకటి మీ కాన్ఫిడెన్స్ కి నేను ఓకే అప్రిషియేట్ చేస్తున్నాను మీ కాన్ఫిడెన్స్, కానీ ఒకటి ఏంటంటే మీకు ఒకవేళ జనాలు షాక్ ఇస్తే సమస్యనే లేదు. బ్రహ్మదేవుడు వచ్చినా మా నవీన్ యాదవ్ గారి విజయాన్ని ఆపే ప్రసక్తే లేదు. రైట్, కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తా ఉన్నారు NSU ప్రెసిడెంట్ వెంకటస్వామి ఎడవల్లి. దాంతో పాటు చూస్తా ఉన్నాం పెద్ద ఎత్తున కాస్త కోలాహలంగా ఉంది. భారీ ఎత్తున జనాలు ఓట్లు వేయడానికి వెళ్తా ఉన్నారు. ఏందమ్మా ఓటేసినావా నువ్వు? ఎప్పుడు వేసినావు? ఓటేసినావా? ఎప్పుడు వేసినావు? ఇప్పుడే ఓటేసినావు. చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నారు. మీరు ఓటేస్తారా అండి? ఎన్నికి వెళ్తున్నారు. ఓకే, కొంచెం ఇంట్లో పనులు అవి ఉండేనా? అయిపోయినాయి అన్ని ఇంట్లో పనులు? సగం ఉంది, ఇంకా సగం ఉంది. ఓటు వేయాలా కదా. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో ఓటర్స్? 5 మంది ఉన్నారు. 5 మంది. వెంకటగిరి ఉంది, నాది ఇక్కడ ఉంది. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మీకు ఏరియాలో డెవలప్మెంట్ కానీ ఎట్లా మొహాలు ఎట్లా? చిన్న ఒకళ్ళకి అట్లా ఇచ్చారు, ఒకళ్ళకి మాకైతే రూపాయి రాలేదు. రూపాయి రాలేదా? రూపాయి ప్రామిస్ దేవుని మరి బయట ప్రచారం జరుగుతుంది వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారని. నిజంగా రాలేదా? నిజంగా ప్రామిస్ దేవుని మీద ఒట్టు రాలే అంటే కాదు. జనరల్ గా మీరు మీ పేరు? నా పేరు రజని. రజని గారు అంటే జనరల్ ఓటు పైసలు తీసుకొని ఓటేయడం కరెక్ట్ కాదు కదా. అట్లాని లేదు, కావాలని లేదు. అట్లా అంటే నేను వేయకపోతుంటే వెళ్ళి పోయి వేయకపోతుంటే నేను ఇప్పుడు ఓటు ఆ డబ్బుల కోసం చూస్తుంటుంది. నేను వేయకపోతుంటే ఓటు డబ్బులని కాదు, నాకు వచ్చినా రాకున్నా నేను వేసేస్తాను. నా పక్క వాళ్ళకే వచ్చింది కానీ
వాళ్ళు ఏమన్నా పోయి అడగొచ్చు కదా అన్నారు, నేను అడగను అంది అంతే. పక్క వాళ్ళకెంత ఇచ్చారు? ఏమో తెలియదమ్మా, మాకు తెలియదు. సో ఇది పరిస్థితి. డబ్బు వచ్చినా రాకపోయినా బాధ్యతతో ఓటేయాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు, పెద్ద ఎత్తున ఓటింగ్ సరళి స్టార్ట్ అయింది. కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, జనాభా ఎక్కువ ఉంది, జన సాంద్రత ఎక్కువ ఉంది. సాధారణంగా ఒక అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్లో 2-3 ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం ఉన్నటువంటి రహమత్ నగర్ ఏరియాలో డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ, జన సాంద్రత చాలా పెద్ద ఎత్తున ఉంది. సో ఓటింగ్ సరళి పెరుగుతా పోతా ఉంది. ఆటోలలో వస్తున్నారు, బయటకు వేస్తున్నారు, ఓటైతే ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరి కాన్ఫిడెన్స్ అని చెప్తా ఉన్నారు. వెంకటస్వామి ఆ రకంగా స్టేట్మెంట్ చేస్తే జనాలు మాకు డబ్బులు రాలేదు, మా పక్కింటి వాళ్ళకి వచ్చినాయి, మాకు రాలేదనేటువంటి కామెంట్ కూడా చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, రహమత్ నగర్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.